మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం కదా. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకే నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలనైనా. చదవబడిన లేఖనాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన కార్యక్రమంలో తండ్రి, అలాగే సాక్ష్యాల్లో నీవు తోడుగా ఉన్నాం, నీకు వందనాలు. ఇక జరగవలసిందిగా ఈ వాక్యం చదివి నీ ఎదుట పెట్టాము నాయన. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు ఏం మేలు చేస్తావో, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు ఏమి ఇస్తావో నాయన, మా బ్రతుకులు ఎలా మారతాయో నేర్చుకున్నాము నాయన. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా దాని తర్వాత విషయాలు మరికొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉండగా నీ కృపను మాకు అనుగ్రహించి నీ యందు భయభక్తులు మాకు పుట్టించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు మాకు మరొకసారి నేర్పించి మా బ్రతుకులను ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దుర్బోధనే మాత్రమును చేయక, దుర్బోధ, చెడ్డ బోధ, చెడ్డ మాటలు, చెడు మాటలు, లేని మాటలు, కాని మాటల్ని చేయరు. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దుర్బోధ చేయరు. చెడ్డ బోధ, పాడు చేసేటువంటి బోధ, ఇతరులని తప్పు ద్రోవ పట్టించేటువంటి బోధ అంటే మాటలు ఎవరు కూడా పలకరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒకరిని తప్పుదారిలో నడిపించే మాటలు మనం మాట్లాడకూడదు, ఒకరిని చెడగొట్టే మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇతరులను బలపరిచే మాటలు మాట్లాడాలి, ఇతరులను ధైర్యపరిచే మాటలు మాట్లాడాలి, ఇతరులను సన్మార్గములో నడిపించే మాటలు మాట్లాడాలి. కానీ ఎవరిని పాడు చేసే మాటలు కానీ, లేని మాటలు కానీ, చెరిపే మాటలు కానీ మనం మాట్లాడారంటే వారికి చిహ్నం ఏంటంటే వారిలో దేవుని యందు భయభక్తులు వారిలో లేవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా దుర్బోధను చేయరు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దుర్బోధ చేయడం వల్ల మనకు లాసు, దుర్బోధ చేయడం వల్ల మనకు నష్టము. ఎందుకంటే దేవుని లేఖనం దుర్బోధ, ఒకరిని చెడగొడితే, ఒకరికి గొయ్యి తీస్తే తన గొయ్యి ఎవరు తీసిన కోతులో వాళ్ళే పడతారు. ఒకళ్ళకి దుర్బోధ చేసి ఒకరిని తప్పు ద్రోవలు నడిపిస్తే ఆ తప్పు ద్రోవ మనకే ఎదురవుతుంది. ఒకరిని పాడు చేసిన, ఒకరి తప్పు ద్రోవ చూపించిన, ఒకరిని చెడగొడదామని ప్రయత్నం చేసిన ఆ చెడు తిరిగి మరలా మనకే వస్తుంది. కాబట్టి అందున ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నాము అనుకుంటే అటువంటి గుణం మనలో ఉండకూడదు. ఇదే చిహ్నం. పలానా వ్యక్తులు దేవుని యందు వాడు భయభక్తులు కలిగి ఉంటారు అని ఎవరైనా చెప్పుకోవాలి అంటే కనుక మన గురించి ఎవరికి చెడ్డ బోధ చేయము. మనకు చేతనైతే మంచి బోధ చేస్తాం, చేతనైతే మంచి మాటలు చెప్తాం, లేదంటే కామ్గా నోరు మూసుకుని మనం కూర్చుంటాం. దాన్ని బట్టి వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారని మనకి అర్థమవుతుంది. అంతేకాక సమాధానముతోనూ యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారంటే సమాధానాన్ని కోరుకుంటారు. ఎవరితోనైనా ఏం కోరుకుంటారు? నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయంటే సమాధానం కోరుకుంటాం. ఎందుకనంటే చాలామంది చూడండి, దావీదుతో సమాధానం కోరుకునేవారు. ఎందుకని? దావీదుకి దేవుడు తోడై ఉన్నాడని చెప్పి, దేవుని యందు దావీదుకు భయభక్తులు కలిగి ఉన్నాడని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దావీదుకు దేవుడు తోడై ఉంటాడని ఎరిగి చివరికి ఏం చేశారంటే అందరూ దావీదుతో సమాధానం. అంతెందుకు, ఇస్సాకుతో ఫిలిష్తీయులు సమాధానాన్ని కోరుకున్నారు. ఎందుకని? ఇస్సాకు బావి తవ్వుతకి వెళ్ళేవాడు. ఫిలిష్తీయుల దేశంలో ఉండి బావి తవ్వితే నీళ్లు పడగానే వాళ్ళు వచ్చి ఇది మాదని లాగేసుకునేవారు. తవ్వునోడేమో పాపం ఈయన
బావేమో నీళ్ళు పడగానే ఆళ్ళు లాగేసుకునేవారు. కాటికాడ నక్కల ఏంటంటారు, గోతికాడ నక్కలో అలా కాపు కాసుకుని తవ్వేదాకా ఉండేవారు. పోనీ తవ్వుతూనో మేము కూడా సాయం చేస్తామని వచ్చేవారంటే వచ్చేవారు కాదు. తవ్వేదాకా కూర్చుని కాటికాడ నక్కల్లా కాసు కూర్చుని ఎప్పుడు అందులోంచి బిందె నీళ్ళు వచ్చి నీళ్ళు పడిన తెలిసిందో సమాంతంగా మీదడిపోయి ఇది మాది అని చెప్పి మొండ దెబ్బలాటేసి లాగేసుకునేవారు. అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళతో గొడవ పడలా ఇస్సాకు. వాళ్ళతో ఏం పడ్డాడు? సమాధాన పడ్డాడు. పోన్లే వాళ్ళతో గొడవ మనకి ఎందుకని ఇంకో చోట తవ్వుకుంటాను. ఎందుకు అంత ధీమా? ఎందుకు గొడవ పెట్టుకోకుండా సమాధాన పడ్డాడు? ఎందుకు తన ఆశీర్వాదం తన ఎదుట వచ్చినా తన ఎదుట కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చిన దాన్ని కూడా వదిలేసుకుని గొడవ పెట్టుకోకుండా ఇది నా కష్టార్జితము, ఇది నా కష్టము వల్ల వచ్చింది, ఇది నాది అని అనకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనకి ఒక ధీమా, నేను ఎక్కడికి వెళ్ళినా నీళ్లు పడతాయి, నేను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతాను. ఎందుకంటే నాతో వాటిని ఇవ్వగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు నేను కోరుకునేవాడు సమాధానం కోరుకునేవాడు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, దేవుని యందు మనం భయం కలిగినప్పుడు మనం ఎవరితో గొడవ పడక్కర్లా. ఏం కోరుకోవాలి? సమాధానం. మనకు కానిది ఎవడని పట్టుకెళ్ళినా కూడా మనం గొడవ పడిన అవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చేస్తుంది, మళ్ళీ మనకి వచ్చేస్తుంది. కాబట్టి గొడవ పడి తెచ్చుకోవాల్సిన అవసరం మనకి లేదు. దెబ్బలాడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం మనకి లేదు. సమాధాన పడితే పడవలసినటువంటి మనసే మనది. కాబట్టి మనము సమాధానంగానే ఉంటాం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇంకా 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 తవ్వుకుంటూ వెళ్ళారు. చివరికి ఎవరికి విసుకొచ్చిందంటే గొడవ పడే వాళ్ళకే విసుకొచ్చి చివరికి మనం ఎన్ని లాక్కున్నా ఆయనకి పడతానే ఉంటాయని చెప్పి తర్వాత వాళ్ళకొట్టి అర్థమైంది, ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు అని గుర్తొచ్చి చివరికి ఇస్సాకుతో సమాధాన పడ్డారు వాళ్ళు. హల్లెలూయా. చూసారా? అంటే అందుకంటే నా యందు భయభక్తులు కలిగిన వారు సమాధానముతోనూ యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సమాధానంతో నడుచుకుంటారంట. 2 యథార్థతను అనుసరిస్తారంట. హల్లెలూయా. యథార్థతను బట్టి దేవుడు యథార్థత కలిగిన వాడు. ఆ యథార్థతను బట్టి అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పేవారిగా ఉంటారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని ప్రజల్ని, లేకపోతే అనేక మంది ప్రజలు మనం ఎప్పుడైతే సమాధానముతోనూ యథార్థతను బట్టి మనం నడుచుకోవటం మొదలు పెడతామో ప్రజలు ఎవరి వైపు చూస్తారు చెప్పండి? ఖచ్చితంగా దేవుడి వైపు చూస్తారు. ప్రజల్ని దేవుని వైపు చూపించాలంటే ఒకటే మంత్రం, ఏమీ లేదు దానికి. ఏంటి తెలుసా? నువ్వు యథార్థతగా ఉంటే, నువ్వు సమాధానంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు ఎవరి వైపు చూస్తారంట? దేవుని తట్టు తిరుగుతారు. ఎందుకంటే వీళ్ళింత సమాధానాన్ని ఎలా కలిగి ఉన్నారు? వీళ్ళింత సమాధానాన్ని కలిగి ఉన్నారంటే, ఇంత గొడవ జరుగుతున్న సమాధానంతో ఉన్నారంటే వీళ్ళకి ఎవరున్నారు? దేన్ని బట్టి వీళ్ళ సమాధానం అన్నప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తొస్తారంటే మన దేవుడు వాళ్ళకి గుర్తొస్తాడు. మనం అన్ని విషయాల్లోనూ యథార్థంగా మనం ఉంటే, ప్రతి విషయంలో మన ఇతరులతో కానీ ఎదుటివారితో కానీ కలిగినప్పుడు యథార్థంగా మనం ఉంటే వాళ్ళు ఎవరిని చూడాలంటే దేవుణ్ణి చూస్తారు. ఎందుకంటే ఇతను ఇంత యథార్థంగా ఎలా ఉంటున్నాడు? యోబు శిష్యులు దేవుని వైపు ఎప్పుడు చూశారు? యోబు గారి యథార్థతను బట్టి యోబు శిష్యులు కూడా దేవుని వైపు చూచారు. అలాగే అనేక మంది మనతోటి ప్రజలు, మన చుట్టూ ఉన్నవారు, మనతో ఉన్నవారు, మన బంధువులు దేవుని వైపు వాళ్ళు తిరగాలి అంటే మనము ప్రతి విషయంలో యథార్థత కలిగి ఉంటే ప్రజలు దేవుని వైపు చూస్తారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఎప్పుడు బోధ చేస్తూ ఉంటారు కదా, చేస్తాం. అలాగే అన్ని విషయాలు యథార్థత అని, ఎలా ఉండాలి, యథార్థతగా ఉండాలని చెప్పి బోధ చేస్తూ ఉంటే ఒకరోజు చేస్తూ ఉండేవారు. సరే, ఒకరోజు ఆయన బస్సు ఎక్కారు. ఆయన బస్సు ఎక్కిన తర్వాత బస్సు ఎక్కి వెళ్తుంటే కండక్టర్ గారు టికెట్లు కొట్టాక ఈయన 100 రూపాయలు ఇచ్చాడు. తిరిగి 10 రూపాయలు టికెట్ అయిపోయాక ఈయనకి 90 రూపాయలు తిరిగి ఇవ్వాలి. ఆయన మళ్ళీ తిరిగి లెక్కెట్టు 100 ఇచ్చేసాడు చిల్లర. ఇచ్చేస్తే ఈయన కూర్చుని లెక్క పెట్టుకుంటే 10 రూపాయలు చేతిలో ఎక్స్ట్రా వచ్చాయి.
ఏం చేయాలి? ఎందుకులే మనకి ఎందుకులే ఇచ్చేద్దాం అనుకున్నాడు. లోపల మనసు ఏమంటుందంటే, ఈ కండక్టర్ గారు ఇలాంటి ఎన్ని పొదులు నొక్కేసి ఉంటాడో, ఒక 10 ఆయన ఈ 10 ఆయనదేమీ కాదు, ఎవడ బోల్డ్ మంది మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారులే, ఎన్ని పొదులు నొక్కి ఉంటాడులే అని చెప్పి అనుకుని, మన కండక్టర్లు ఎవరైనా ఉంటే ఏమనుకోకండి, ఎక్కడో జరిగిన కథ చెప్తున్నాను. కాబట్టి ఎన్ని పొదులు నొక్కేసి ఉంటాడో అని చెప్పి అనుకుని ఇచ్చేది ఏముందలే అని చెప్పి కాసేపు అనుకున్నాడు. మళ్ళీ లోపల మనసు ఏమంటుందంటే, యథార్థంగా ఉండాలి కాబట్టి ఎందుకు ఇచ్చే, నువ్వు తీసుకున్న ఆ 10 రూపాయలు నీ కాదు, ఇచ్చే అంటా చెప్తా ఉంటా, మళ్ళీ చెప్తా అంటే మళ్ళీ ఇలాగే బోల్డ్ మంది మర్చిపోయి వెళ్ళిపోతారు. ఇలాంటి ఆయన ఈ పాటికి ఒక 20 మంది దగ్గర నొక్కేసిన 20 రూపాయలు 200 ఆల్రెడీ నొక్కేసి ఉంటాడు కాబట్టి ఇంకో 10 మంది ఇవ్వకపోతే నష్టం ఏముందలే, అతనిదేం కాదులే ఇది అని చెప్పి ఇలాగ అనుకుంటా సందిగ్ధం పడతా, కాసేపు అటు ఇటు అనుకుంటా ఉన్నా, తిరిగి వెళ్ళిపోతా చివరికి బస్సు దిగేటప్పుడు ఇక లోపల తనంతట తానికే తెలియకుండానే అన్నట్లుగా ఇక మనసు గద్దించి తీసుకెళ్ళి, ఇదిగో కండక్టర్ గారు 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి అన్నాడంట. కండక్టర్ గారు అన్నాడంట, 10 రూపాయలు ఎక్స్ట్రా రాలేదు, నేనే ఎక్స్ట్రా ఇచ్చాను అన్నాడంట. ఆయన పాస్టర్ గారని తెలుసు ఆయనకి. అంటే ఎప్పుడు ఆయన బలబుద్ధి చెప్పడం చూశాడు. బలబుద్ధి చెప్పడం చూసి ఆ 10 రూపాయలు కావాలని ఎక్స్ట్రా ఇచ్చేప్పుడు అన్నారు, మీరు అంతమానం దీని యథార్థతను బట్టి అది నిజాయితీ అని చెప్పి బోధిస్తూ ఉంటారు, బల్లబుద్ధి చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజమో చూద్దామని 10 ఎక్స్ట్రా ఇచ్చాను అన్నాడంట. నిజంగా ఇతను ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటే 10 రూపాయలు ఇవ్వకుండా అతను ఆయన కాదులే, 3 మంది వదిలేసి ఉంటారులే, వాళ్ళ లాగేసి ఉంటారని చెప్పి అనుకుని ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయాడంటే చివరికి దోషిగా నిలబడిపోయి ఉండేవాడు సమాజంలో. అంటే నిజమే, కొన్నిసార్లు మన యథార్థతను బట్టి మనం అప్పుడు ఆయన అనుకున్నాడు, కండక్టర్ గారు అనుకున్నారు, నిజంగా వాళ్ళు చెప్పే బోధ కరెక్టే, లేకపోతే వాళ్ళ దేవుడు వాళ్ళకి అట్లా చెప్తాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని నిజాయితీగా ఉంచుతాడు అని చెప్పి ఆ కండక్టర్ ఎవరి వైపు తిరిగాడు? ఎవరిని చూశాడు అక్కడ? ఖచ్చితంగా దేవుణ్ణి చూశాడు. అంటే ప్రజలను దేవుని వైపు మనం త్రిప్పాలి, ప్రజలను దేవుని వైపు మనం చూపించాలి అని అంటే గనక మనము సమాధానముతోనూ యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషములో ఉన్నవారిని, దోషములో పడిపోతున్న వారిని మనము యథార్థతగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేకులను దేవుని వైపు మనం త్రిప్పేవారంగా ఉంటాం. ఈ సమాధానము యథార్థత ఎవరిలో ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు ఉన్నవారిలో గొడవ లేకుండా ఇతరులతో సమాధానాన్ని కోరుకుంటారు, యథార్థతను బట్టి నడుచుకుంటూ ఉంటారు. నిజమే, మనలో కొన్నిసార్లు యథార్థతను మనం ప్రదర్శించిన వారమైతే, కనుపరిచిన వారమైతే మన సందర్భాలలో, ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా, ఇప్పుడు నేను చెప్పిన ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్, అలాంటివి ఎక్కడైనా మనకి ఎదురైనప్పుడు యథార్థంగా మనం నడుచుకున్నాం అనుకోండి, మనకేదో దొరికింది, లేకపోతే ఇంకోటి ఏదో, ఇది ఎవరిని మనం అడిగి మనం వాళ్ళకి మనం నిజంగా వాళ్ళు నిజమైన వారు వచ్చి అది వాళ్ళు నిజంగా పోగొట్టుకున్న వారు ఉంటే, మనం ఏదైనా ఇంకొక విషయం కానీ, అది ఎక్కడైనా మరొక విషయంలో కానీ ఎవరైనా మర్చిపోయి ఉంటారు, ఎవరైనా ఏదైనా మర్చిపోయి ఉంటే ఇది మీదేనండి మర్చిపోయారని చెప్పి తిరిగి ఇవ్వడం కానీ, ఇలాంటి ఏమైనా ఎక్కడైనా కొన్ని యథార్థతలు మనకి యథార్థంగా ప్రవర్తించవలసినటువంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం వాడుకుంటే కనుక దోషంలో నుండి అనేకులు దేవుని వైపు తిరుగుతారు. మన ప్రతి విషయం, ఎక్కడైనా ఏదైనా గొడవ వచ్చిందా, సమాధాన పడండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తప్పు ఏమీ లేకపోయినా వాళ్ళు సమాధాన పడ్డారేంటి అని వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము అలాగ మనం ఉండి నడుచుకున్నట్లయితే కనుక అనేకులు దేవుని వైపు తిప్పుతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాగే దేవుని చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. రైట్, ఆ పైన ఉంటుంది కదా మామూలుగా, నా వ్యర్థ సంచారం కాలంలో నేను వీటన్నిటిని చూచి తిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి
చిరాయువులైన దుష్టులు కలరు, అధికంగా నీతిమంతుడు అయినకము, అధికంగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు, అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు, నీవు దీన్ని పట్టుకుని ఇండుటయు దాన్ని చేయి విడువకుండుటయు మేలు, దేవుని యందు భయభక్తులు కలివాడు వాటన్నిటినీ కొనసాగించును. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట అధికముగా దుర్మార్గపు పనులు చేయకుండా ఉంటాడు. అలాగే బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే సరి అయిన భక్తి జీవితాన్ని కొనసాగించేవాడిగా, సరి అయినటువంటి రీతిగా మరి ఎలా ఉండాలో అలా ఉండేవాడిగా, సరైన విధంగా భక్తి చేసేవాడిగా ఉంటాడు అని చెప్పేసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దుర్మార్గపు పనులు చేయడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు బుద్ధిహీనంగా తిరగడు, ఇటు అటు అక్కడికి ఇక్కడికి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి బుద్ధిహీనంగా తిరగకుండా అంటాడు, బుద్ధిహీనముగా తిరగవద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దుర్మార్గం పనులు చేయకూడదు. ఒకరిని పాడు చేసే విధంగా కానీ, ఒకరికి నష్టం చేసే విధంగా కానీ, ఒకరికి ప్రమాదాన్ని కలిగించే విధంగా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎన్నడూ కూడా చేయడు. ఒకరికి ప్రమాదాన్ని, ఒకరికి ఆపదను ఎన్నడూ తలపెట్టడు. అట్టి విధంగా ఉంటాడు. అంతేకాకుండా మరొక మాట అంటాడు కదా, చూడండి 1 రాజులు 18వ అధ్యాయం 13వ వచనం. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరికి పోయి ఏలియా ఇచ్చడు ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధిని నీవు నిలబడి ఉన్నావో ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవముతో నిజముగా నేను ఆహాబు దర్శించుదని చెప్పిన వాడిని. ఆయన ఇక్కడ అంటాడు కదా, యెజబేలు యెహోవా ప్రవక్తను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవని నీకు వినపడినది కదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. ఇక్కడ ఎలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట, దాని పైన ఒక మాట ఉంటుంది ఎక్కడంటే, నీ దాసుడునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. బాల్యము నుండి ఏం కలిగి ఉన్నాడు ఇతను? యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. కాబట్టి ఏం చేశాడంట, యెజబేలు యెహోవా ప్రవక్తను హతము చేయుచుండగా నేను చేసిన ఏనవాడ నీకు వినపడినది కాదా? నేనేం చేశాను, ఆ యెహోవా ప్రవక్తలను నేనేం చేశానంటే గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దైవజనుల ఆపదలో కానీ, దైవజనుల అవసరతలో కానీ వారికి సహాయంగా ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఒకవేళ దైవజనుడు ఆపదలో ఉన్నప్పుడు, దైవజనుడు కష్టములో ఉన్నప్పుడు, దైవజనుడు శ్రమలో ఉన్నప్పుడు వారికి ఎలా ఉంటాడంటే వారికి సహాయం చేసేవాడిగా ఉంటాడు. అనుకోవచ్చు, ఎవరు ఎలా పోతే మనకెందుకు, ఎవడు కష్టంలో ఉంటే మనకెందుకు, ఎవడు సమస్యల్లో ఉంటే మనకెందుకు అన్నట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అలాగ అనుకుంటూ ఉండలేడు. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దైవజనులకు ఎలా ఉంటాడంటండి, సహాయం చేసేవాడిగా. అవసరతల్లో, ఆపదలో అని అవసరమైతే అంటాడు కదా అక్కడ, నేను పోషించాను, వారికి అన్నపానములు ఇచ్చి నేను పోషించాను కదా అని చెప్తూ ఉంటాడు కదా. ఆయన దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలాగ ఉండాలంటే, సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని సేవకుడు ఆపదలో ఉంటే, దేవుని సేవ చేసేవారు ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంటే వారిని అవసరమైతే ఆ సమస్య నుండి దాచి వారిని పోషించి వారికి సహకారముగా శ్రమలో, సమస్యలో
వారికి సహాయం చేసేవారుగా ఉంటాడని అంటున్నాడు. ఎందువల్ల నీ చేశాను అంటున్నాడు పైన, నేను నా బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అట్టి మనస్సును కలిగి ఉంటాడని మనం స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా చూడండి, సామెతలు 23:17-18. పాపులను చూసి నీ హృదయమునందు మచ్చరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చాలా. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుము. మనము ఎవరినో చూచి మనం హృదయములో భయపడనవసరం లేదు, కంగారు పడవలసిన లేదు. అన్యాయం చేసేవారిని చూసి కానీ, పాపులను చూసి కానీ, పాపం చేసేవారిని చూసి కానీ, లేకపోతే ప్రమాదం మనకు తలపెట్టేవారిని కానీ చూసి, మరొకరిని చూసి కానీ మనము కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వారి వల్ల మనకు వచ్చేటువంటి ఏ అపాయం మనకేం ఉండదు. కానీ మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన ఆశ ఏమవదంటండి? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలామంది మన జీవితాల్లో మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, రకరకాల ఆశలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. ఏదో సాధించాలని, ఏదో చెయ్యాలని, ఏదో ఉన్నతమైన స్థానానికి మనం ఎదగాలని, ఇంకా మనం ఏవేవో ఇంకా గొప్పగా మన జీవితంలో అన్నీ సమకూర్చుకోవాలని, ఎదగాలని, మన బిడ్డలు బాగోవాలని, లేకపోతే మనం చేసే వ్యాపారాలు దీవించబడని, ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండాలని ఎన్నో ఆశలు మనం కలిగి ఉంటాము. అయితే మనం కలిగి ఉన్న ఆశలన్నీ నెరవేరుస్తున్నాయా? మనం కలిగి ఉన్న ఆశలన్నీ జరిగిపోతూ ఉన్నాయా? మనకి జరగవు. కానీ అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ ఉన్నట్లయితే నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా మీరు దేవుని నీ ఆశ నెరవేరాలంటే మనకో ప్రార్థన మాత్రం వచ్చు కదా. ఏం ప్రార్థన చేస్తాం? దేవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు దేవా, తృప్తిపరచున్నాయన అన్నాడు. నిజమే. ఎప్పుడు నీ ఆశ భంగం కానేరదు, ఎప్పుడు నీ ఆశ గల నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. అది వదిలేస్తాం, అది గాలికి వెళ్ళిపోతుంది, ఆ మాట గుర్తురాదు, అది ఉండదు. మనకు దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. మన ఇష్టానుసారమైన మాటలు, మన ఇష్టానుసారమైన జీవితం, మన ఇష్టానుసారంగా మనం ఉండి ఆ ఒక్క మాట పట్టుకుని మాత్రం ప్రార్థన చేద్దాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచుదేవా అన్నావు నాయన, అన్నాను అనలేదండి, ఆయన అన్నాడు. కానీ దాని ముందు కూడా ఇంకోటి ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీవు ప్రార్థన చేస్తే మన ఆశ ఎప్పుడు కూడా భంగం కాదు. అలాగే మీ జీవితాల్లో చాలా జరిగి ఉంటాయి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో మీకు కలిగిన ఆశలు ఎన్నో నెరవేరుంటాయి. ఎందుకంటే ముందు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ముందు దేవుని యందు మనము నమ్మకస్తులమై ఉండడం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మన ఆశ ఏది భంగం కాదు. నువ్వేది అనుకున్నావో అది జరుగుతూనే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మా అమ్మగారు నా గురించి ఎన్ని అనుకునేదో అనుకున్నది ప్రతీదీ అయితే వచ్చాయి. చిన్నప్పుడు ఎప్పుడో అనుకుంది, నేను బొడ్డాండుగా ఉన్నప్పుడు అనుకుంది, మా అబ్బాయి ఎలాగ దైవ సేవకుడు అయితే ఎంత బాగుండో అని. కానీ పరిస్థితులన్నీ ఆవిడ ఆశకు భంగం కలిగించేటట్లుగానే ఉండేవి. కానీ అయినా దేవుడి యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. కానీ చివరికి ఆవిడ ఆశ భంగం కాలేదు, ఆశ నెరవేరింది. ఏదైతే అనుకుందో అట్లాగే అన్నీ కూడా దేవుడు ఇస్తూనే వస్తూ ఉండేవాడు. నేను చూస్తూ వస్తూ ఉన్నాను. నిజంగా మనం ఏదైనా దేవుని పని కొరకు, దేవుని కొరకు, బిడ్డల విషయంలో మనం ఏదైనా ఒక ఆశపడుతూ ఉంటే, ఏదైనా ఒక కలగంటూ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇస్తూ ఉంటాం. మన సేవ విషయంలో, మన పరిచర్య విషయంలో కూడా అంతే. ఏది అనుకుంటే అది దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. మనం ఏది అనుకుంటే అది చేసుకుంటూ వచ్చాం. మందిరంలో మనం ఏమేం కావాలనుకునే వాళ్ళమో ఎప్పుడో ఒకసారి అన్నారు. మనం మార్బుల్ వేసినప్పుడు అక్కకి చెప్పాను,
ఒకళ్ళు మార్పులు వేయిస్తున్నారు అక్క, నేను మార్పులు వేయించామన్నాను. అంటే అప్పుడు అక్క అంది, ఎప్పటి నుంచో ప్రార్థన చేసి వదిలిపెట్టేసాం, ఎప్పుడో చేసాం, ఇప్పుడు అయిందా అని చెప్పింది. అంటే అవును అక్క అయింది అన్నాను, వేయించిన మార్పులు వేస్తున్నాం మందిరానికి అన్నాం. అంటే అంది అంటే ఆశ భంగం అయిందా అవ్వలేదా? అవ్వలే. మనం ఒకటి అనుకుంటే ప్రతి విషయం కూడా మనం ఏదనుకుంటే ఇది అనుకున్నాం, మనం ఏసీ చేస్తామని అనుకున్నాం, ఎప్పుడో అనుకునేవాడు, మనం కూడా చేస్తే బాగుండేది అనుకున్నాం, ఆయన మనకి ఎందుకు అనుకునేవాడు. కానీ అలా అయినా అలా అనుకున్నాం, అయిపోయింది అయిపోలేదా? అయిపోయింది. ఎప్పటి నుంచో బయట షెడ్ వేద్దాం అనుకునేవాడిని, అయిపోయింది అయిపోలేదా? అయిపోయింది. ఆ ఎదర పార్కింగ్ టైల్స్ వేయాలా రోడ్డు మీద చూసి అనుకున్నాం, అంతే. అయిపోయింది అయిపోలేదా? అయిపోయింది. పిల్లలు ఎలా ఉండాలనుకున్నాం, మా అబ్బాయి ఎలా ఉండాలి, ఎలాగ అనుకున్నాం, అనుకున్నట్టుగా దేవుడు చేస్తున్నాడా లేదా? అలాగే మీ జీవితాల్లో ఎన్ని విషయాలు మీరు అనుకున్నాయి జరగలేదు చెప్పండి. ఇంకా కొన్ని విషయాలు మన జీవితంలో ఇంకా అనుకున్నాయి, ఎక్కడన్నా కొన్ని ఉన్నాయి పెండింగ్స్. అంటే కనుక ఎక్కడంటే మనం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు మనం విడిచిపెడుతున్నామేమో. యెహోవా యందు భయభక్తులు కొన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆశకి ఏమవుతుంది? భంగం కలుగుతుంది. నీ ఆశకు భంగం కలగకూడదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అని అనుకుంటే కనుక మనలో ఉండాల్సింది ఏంటి చెప్పండి? భయభక్తులు ఉండాలి. మరి అటువంటి భయభక్తులు ప్రియమైన దేవుని పిల్లలారా మనం కలిగి లేకుండా మనం దేవుణ్ణి ఎన్ని అడిగినా అవి జరగమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు, మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పని వాడై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మరి మన ఆశలను అట్లా నెరవేర్చాలి అని అన్నట్లయితే కనుక మనము ఖచ్చితంగా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా నిశ్చయముగా మరి ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మన ఆశలు మీ బిడ్డల విషయాల్లో, మీ భవిష్యత్తు విషయంలో, లేక మన సేవ విషయంలో కానివ్వండి, దేంట్లోనైనా నువ్వు ఏదైతే ఆశను కలిగి ఉన్నావో ఆ ఆశను దేవుడు భంగం కాకుండా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని నెరవేరుస్తాడు దేవుడు. అయితే దానికి ముందు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే సమాధానంతోనూ యథార్థను బట్టి తను అనుసరించి దేవుడు నడుచుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి అలాగూ మనం ఉన్నట్లయితే కనుక దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడని చెప్పేసి దేవుని లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలా. ఈరోజు మనం ఏ విషయంలోనైనా దేనిలోనైనా ఎక్కడైనా పిరికి వారంగా మనం ఉన్నాము అంటే గనక నీ జీవితంలో ఎందుకు నువ్వు పిరికితనం నీకు వస్తుంది? దేన్ని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు? దేన్ని చూసి నీకు అధైర్యం కలుగుతుంది? దేన్ని చూసి అయినా అధైర్యం కలుగుతుంది అంటే నీవు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావంటే నీకులో ఏమి లేదు తెలుసా? దేవుని యందు భయభక్తులు లేవు. నిజంగా దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు ఎలా ఉంటాడంటండి?